బ్యూరోక్రాట్లు, పొలిటికల్ ఫీట్లు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీ నేతల్లా మాట్లాడుతున్నారు అంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అఖిల భారత సర్వీస్ అధికారులపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారులను చూశాం కానీ అధికార పార్టీ నేతల కన్నా ప్రతిపక్ష పార్టీని విమర్శించే బ్యూరోక్రాట్స్ ను తెలంగాణలోనే చూస్తున్నామన్నారు గులాబీ నేతలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణలోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు ఈరోజు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. అధికారులు అసలు పని వదిలేసి రాజకీయ నేతలుగా మారిపోయారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. చేయాల్సిన డ్యూటీస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా కండువ కప్పుకున్నటువంటి కార్యకర్తలు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుకుంటూ పోతున్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి బ్యూరోక్రాట్లకు చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తోన్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ శ్రవణ్. పార్లమెంట్లో కూడా అవసరమైతే దీన్ని పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో కూడా ఈ రకంగా హై హ్యాండెడ్నెస్ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ను తప్పనిసరిగా పార్లమెంట్లో కూడా లేవనెత్తాం. కొందరు కలెక్టర్లు బహిరంగంగానే కమిషన్లు అడుగుతున్నారని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి అధికారులకు గుణపాఠం చెప్తామన్నారు ఆయన. ఇప్పుడున్న పాలకులను సంతోషపెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు.